పిల్ల మంచిగుందా చూడు, సిగ్గుపడు వెనక సిరిగాని. మేము ముక్కు ముఖం మంచిగా ఉన్నదా నీకు నచ్చిందా చూడు అన్న. నువ్వేం చేస్తున్నావు? ముక్కు ముఖం అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. గాలి తీసుకో, ఇడిచిపెట్టు. గాలి తీసుకో, ఇంకా తీసుకో, ఇంకా తీసుకో, ఇడిచిపెట్టు. మరి ఈ పిల్లగాడు ఊరంతా తిరుక్కుంటా సూదులేసుడే అసొంటి ఇసొంటి సోకులేమన్నా ఉన్నాయి? ఏ పిల్లగానికి అసంటి సోకులు ఏం లేవు. పిల్లగాడు శ్రీరామచంద్రుడు. అయితే ఈ పిల్లగాడు నాకు నచ్చింది. పిల్లగాడు నచ్చిండు, పిల్లగానికి పిల్ల నచ్చింది. దండలేసుకొని తోలకపోతాం. అగో దండలు కూడా తెచ్చుకున్నారా మీరు? రాగానే ఏం పడి తెచ్చుకున్నాం. ఇక బావా, నా అక్కడనే చేతిలో పెడుతున్నా. నీకు ఈడికే 5-6 లెక్కలే. మీరు ఎల్లకాలం మంచిగా కలిసిమెలిసి ఉండేది. నా అక్కని మంచిగా చూసుకో. ఏమైందో పిల్ల? తలకాయ నొత్తుంది. ఏం నొద్దులే? నేను పొద్దుకని నుంచి ఓనాడు కడుపు నొత్తుందని వస్తావు, ఓనాడు తలకాయ నొత్తుందని వస్తావు. నువ్వు మంచిగా ఉండేది ఎప్పుడో. ఇక కొద్దిగా మంచిగా చూడు. ఎండిపోయిన చెట్టు ఉన్నట్టే ఉంటుండే ఎప్పుడు, ఎండిపోయిన చెట్టు ఉన్నట్టే ఉంటుండే ఎప్పుడు. నేనేం మంచిగా చూడాలి? తెల్లందాకా ఫోన్లు పట్టుకొని చూస్తే నీరు ఉండదు, కళ్ళు గుంజుతాయి, తలకాయ నొస్తుంది. నేను ఎన్ని గోళీలు రాసినా నీకు పని చేయదు. ఇక ఆడు ఎంత చెప్పిన ఇంటలేకపోయా, ఫోన్ చూడకపోతే పువ్వు తింటలేకపోయా. ఏం చేసుడు మరి? గట్లా గౌరవం చేస్తే గిట్లా రోగాలు వస్తాయి. ఫోన్ చూసు తక్కువ చేయి. సరే. మొన్న కడుపు నొత్తుందని అత్తివి, తక్కువ అయిందా? ఇప్పుడు కొద్దిగా తక్కువనే ఉన్నది. దుకాణంలో కొనిచుడు బంద్ చేయాలి. దుమ్ము దూడి పట్టిన తిండి కొనియకుండా. వింటున్నావా? ఎప్పుడు అది కావాలి ఇది కావాలని నేర్తావు. ఎప్పుడు 5-10 అడుక్కుండు, ఆవల వాడు లట్టు పొట్టు కొనుకొచ్చుకొని తినుడు. అన్ని బంద్ చేయు, సరేనా? లట్టు పొట్టు కొనియకూరి, రోగాల పాలు కానియకుండా. ఇక గోళీలు రాసిస్తున్నా, ఇవి వాడు. అవు చా చేసిన పోసుకరావాలా? అయ్యో, సాయి చేసినవా? నేను సాయి తాగా, నువ్వు సుత తాగా. అగో నువ్వు షాయ్ తాగకుండా నేను తాగద్దా? నేను వచ్చిన పేషెంట్లకి సాయి తాగకూరి చక్కెర తీసుకోకూర అని చెప్తా. నువ్వు చేసుకున్న పెండ్లానికి నువ్వు సాయి తాగుతా నేను ఒప్పుకుంటానా? అగో నువ్వు ఒళ్ళకు ఏమన్నా చెప్పుకో, నేనైతే షాయ్ తాగుతా. నేను చెప్పింది కొద్దినే, సాయి తాగుడు బంద్ చేయి. అబ్బో నేను షాయ్ తాగుడు బంద్ చేస్తే బతుక. నా పానం ఎప్పుడు చాయ్ విన్నే కొట్టుకుంటది. సాయి తాగుతూ అంటే ఆయనతో బతకవు. ఎందుకు? అదేమన్నా ఇసమా? విషం కన్నా ఎక్కువ. ఇసం కన్నా ఎక్కువనా? నేను పుట్టి నుంచి తాగుతున్నా, నాకేమన్నా అయిందా? అందుకనే గిట్లున్నావు. ఏంది? ఏమైంది నాకు? ఎప్పుడు ఇవి నొత్తున్నాయి అవి నొత్తున్నాయి అంటావు. 15 రోజులు సాయి బంద్ చేసి చూడు. బంద్ చేస్తే నీ బొక్కలు గట్టి పడతాయి, నీ నొప్పులు పోతాయి, గ్యాస్ ప్రాబ్లం తక్కువది. నీ బరబర సప్పుడు బందాయి, మంచిగా నిద్ర పడతాయి. నీ ముఖం మీద ముడతలు పోతాయి, బరువు తగ్గుతావు, బక్కగా అవుతావు. నీ తోలు నిగ మీద ఉంటది, ఎప్పుడు 5 దాంట్లో ఎక్కువ ఉంటావు. నిజమా? నీ మనిషి కోసమే చెప్తున్నా, అయితే బంద్ చేయి. రాబోయే పిల్ల, ఏమైంది చెప్పు. ఊరిని అవ్వ, నీకు మొన్ననే చెప్తే కదనే. అయ్యో నా కాదికి లేదు, చెప్పు. నేను పోరికి బొత్త చేసిన అని మొన్న చెప్పలేదా? ఆవావు, నా కాదికి లేదు, ఏమైందో చెప్పు. ఆ పోరికి ఎట్లా వేసి బొత్త తీసేయాలి. అవు గాని ఆ పొల్లకు ఎన్నో నెలల పోతా అంటివి. 3 నెలల బొత్త అని చెప్తే కదనే మొన్ననే. అయ్యో ఇప్పుడు పోగొట్టుడు కష్టం అని చెప్తీగా. ఏదో మంది ఇచ్చి బొత్త పోగొట్టరాదా? 5,000 ఎక్కడా 10,000 అని చెప్పు, మనకు పైసలు రావా? ఏ పోగొట్టుడు కష్టమేనోడు. ఎట్లానే వేసి ఆ బొత్త పోగొట్టే దాని మొగుడు వెళ్తే సంపేస్తాడు అంటుంది. నీకు పుణ్యం ఉంటది, ఎట్లానే వేసి పోగొట్టే. అయ్యో గంత బతిలాడుతాండు, పోగొట్టి పుణ్యం కట్టుకోరాదు. బొత్త పోగొట్టుడు పుణ్యమా? పాపం. అయ్యో అట్లానకే, ఎట్లానే వేసి దాని ఇజ్జత్ కాపాడు, దాని మానం కాపాడు, దాని పానం కాపాడు. అంటే చిన్న పానం తీసి నీ పాతకాన్ని ఏ మూలే కట్టుకో అన్న. మీరు చేసిన పాతకానికి మీ మానవ నీ కాపాడన్నా. డాక్టర్లంతా శుద్ధ పూసలే ఉన్నారా? అన్ని శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నావు.
పాపం పిల్లగాడు చూసినావా ఎంతన్నా బతిలాడుతాండు. అవు గాని నువ్వు బోత చేసింది కూడా పోయి మొన్నట్టు అడిగితే చెప్తారు. మామా ఓ డాక్టర్ మామా రాబోయ్ కూర్చోండి, ఆ కుర్చీ తెచ్చుకో. ఏమైందో చెప్పుండ్రి. ఇదంతా ఒకరించుకుంటుంది, వాంతి చేసుకుంటుంది, తిన్నట్టు కక్కుతుంది. సరే ఇట్లా పిల్ల చూస్తా. ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపించలేదు, తిన్నది తిన్నట్టు కక్కుతున్నా. భయపడే ముచ్చటేం కాదు, నీ భార్య నిన్న తప్పింది. ఏంది నేను తప్పిందా? గర్భమైంది అంటున్నా. గర్భమైందా? ఏమైందో నీ పెన్నాన్ని కడపైందంటే మా నోరు తీపి చేయాలి గాని నువ్వు నోరు తెచ్చుకుని బీరిపోతున్నావేంది? నేను ఇన్ని రోజులు ఇల్లు పట్టుకొని లేను, నా పిల్లలకి కడుపు ఎట్లా అయినట్టు? అరే నాకేం తెలుసు, నన్ను అడుగుతావు, నీ పెళ్ళాన్ని అడుగు. ఆమెకు కడుపు కాదు, జ్వరం వచ్చి కక్కుకున్నట్టుంది. ఈయన ఉత్తగానే చెప్పినట్టున్నాడు. నేను ఉత్తగానే చెప్పిన. నీ అవ్వ ఉత్తగానే దీనికి బొత్తైందని చెప్పినవా? నేను అట్టిగా టెన్షన్ పడితే నా పిల్లము ఓంతో వేందని. అయినా నా పిల్లం కసుంటది కాదు, బంగారం. ఇవో జ్వరం గోళీలు రాసిస్తున్నా, ఇవి వేసుకోమాను, పని చెప్పకు. బంగారు పోయేతాము. సరే. అవును పిల్లగా, ఈ పోరిక నువ్వు పోత చేసి ఇన్ని రోజులు ఉంది చెప్పు అని అంటే చెప్తలేకపోయి. నీ దయనే, నీ దండమే, ఇట్లానే వేసి దాన్ని కడుపు పోయేటట్టు మందులు ఇయ్యి. పిల్లగాడు గంతగానం బతిలాడుతాండు, కొంచెం పుణ్యం కట్టుకోలేవు. అవును, నీకేమన్నా మానం ఉందా? జాగ్రత్త పడద్దా? ఏం జాగ్రత్త పడాలి? మనం బండి మీద పోతే కింద పడితే దెబ్బ తాకుతాని హెల్మెట్ పెట్టుకుంటాం. కార్లో పోతే సీటు బెల్ట్ పెట్టుకుంటాం. ఆనలా అవతలకు పోతే గొడుగు పట్టుకుంటాం. ఎండల నడాలంటే చెప్పులు వేసుకుంటాం. కొద్దిగా ఆలోచన ఉండద్దా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని. అవు డాక్టర్ దగ్గరకు వస్తాను అత్తివి, ఇంకా ఇంటికి రాకపోతేవి ఏమైంది? అవునే డాక్టర్ బాపు, ఏమైంది నా మొగనికి? నీ మొగానికి ఏమైంది? ఏమి కాలే. పొద్దుగాల డాక్టర్ దగ్గరకు వస్తాను చెప్పి ఇటే ఉన్నాడు. పోతుకో బొత్త చేసిండట. ఆ బొత్త పోవటానికి మందులు రాసి ఇవని వచ్చిండు. ఏంది ఓతికి పొత్తి వేసిండు? అందుకేనా మొన్నటి నుంచి ఇల్లు పడతలేవు, మనసులో పట్టుంటలేవు. అబ్బో నోట్లే ఎన్న పెడితే నాకవు, ఏళ్ళు పెడితే ఉరకవు. ఏం తెలని ఎడ్డి పిల్లగాను కదా. ఇంకా తలకే ఊపుతున్నావా నిన్ను? ఓతికి పొత్తి వేసినా చెప్పు, ఓతికి పొత్తి వేసినా చెప్పు, ఓతికి వేసినా చెప్పు, ఓతికి పొత్తి వేసినా, ఓతికి పొత్తి వేసినా చెప్పు, చెప్పు ఓతికి పొత్తి వేసినా చెప్పు, చెప్పు ఓతికి పొత్తి వేసినా చెప్పు. ఆగు పిల్ల, నేను ఉత్తగానే అన్నా. ఏంది ఉత్తగానే అన్నావా? అట్టిగా నా మొగని కొడుతుంది. పాయే దెబ్బలు బాగా తాకినాయి, మందులు వస్తపా, ఇంటికి పోదాము, మందులు వస్తా. ఆగు ముసలోడా, నా పిల్లంతో నన్ను కొట్టిస్తావా? నీ సంగతి చెప్తా. కర్మ కర్మ విసుటోడు చేయబట్టి రూపాయి మిగిలేదు. ఎటు వేరు మీరు? దుకాణాలకైనా అయితే అనే కానీ మీకు ముచ్చటరికేనా? ఏం ముచ్చట? గా మా తమ్మగాడు లేడా? ఏమైంది? మా తమ్మగాడు ప్రసాద్ గాని పెండ్లానికి పొత్త చేసిండట. ఏ ప్రసాద్ గాని పెళ్ళానికి? అయ్యో నీకు తెలియదానే? ఈ ముచ్చట నాకు ఎప్పుడో తెలుసు. మరి నాకైతే తెలియదు. ఏ ప్రసాద్ గాని పెళ్ళానికి? ఏగి నడిమాడు కట్టుకున్న ప్రసాద్ లేడా ఆయన పెళ్ళానికి? ఏంది అది? అసంటిదేనా? పోసిదాని ఇంట్లో మన్నవాడ వాళ్ళిద్దరు సోపతాయి, ఆడాది కన్నా ఎక్కువ అయినట. అగో ఏం ముచ్చట, చెవులు బాగా కొరుక్కుంటారు. నీకు అన్ని ముచ్చట్లు కావాలి. అగో ఏంటిది? ఏమో అంటావు,
మాకు చెప్పరాదు నీకు రాదు నీ కూరాన్ని ముచ్చట్టగాలి సప్రంటాడు వాడి సత్తేంది ఏమో అంటావు. ఈ ముసలోనికేం వినరాదు మన పానం తింటాడు సప్పుడెక్కువ కడ వాడి సత్తేంది. ఏమైందంటే చెప్పరు, మీకు మీరే కూర్చోబెట్టుకుంటారు. నీకు చెవులు ఏం తెచ్చినావా ముసలోని బాగా బెదిరిస్తుర్రు. ఆ ముసలానికి ఊరు ముచ్చట్లంది కావన్న ఏం ముచ్చట్లు అడిగిండు మిమ్మల్ని? ఓళ్ళకో బొత్త వేసి రాట్నోయి ఇది ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకుంటారు. నాకు చెవులు సక్క ఇందాక ఓళ్ళని అడిగితే చెప్తలేరోయ్. కుంపదీసి నా పిల్లం గురించి ఏంది? ఆయన డాక్టరు నా పిల్లని కడుపు అని చెప్పే నా పిల్లం బంగారం అది అసలు కాదు. ఆ సిన్ని ఎవర మరి నీ అవ్వ నువ్వు చెప్పుతట్లేవు. పోలే పోలేకపోతే వేసిర్రే. మాకేమెరకనోయ్ ఎవరు దాకా ముచ్చట్లు పెట్టుకునేది పెట్టుకున్నారు, మళ్ళా నాకేమెరకనోయ్ అంటున్నావా? ఈ ముచ్చట్లయితే మంచిగానే పడతాయి. ఆగో నువ్వు మళ్ళేమో అంటావు. ఏమైంది అందరు గుమ్ము కూడా ముచ్చట్లు పెడుతున్నారు? ఏం లేదు పిల్ల. అగో ఏం లేదు పిల్ల అంటావు. ఓళ్ళకొన్నట బొత్త వేసిరట, ఇలా అందరు కలిసి ముచ్చట్లు పెడుతురు. ఓళ్ళకు బొత్త వేసిళ్ళు. ఏ ఈ ముసలోడు అయిన చోటి ఇంకోటి మాట్లాడుతుండు. మేమేం మాట్లాడుకున్నాం? మేమేం మాట్లాడుకోలే. హలో, ఎక్కడున్నావు? సీనికులా. ఏంటిది? ఎక్కడున్నావు? వినత్తలేదు. కీనికులా. అయితే మానయ్య గాని నాకు ఛాతీలో బాగా నొత్తంది. ఒకసారి ఇంటి దాకా రావా? ఎంతసేపు ఆయన నొయ్యవాటి? మంచిగానే సేపాయ్. ఏమన్నా చెమటలు వస్తున్నాయా? ఓ పుట్టెడు చెమటలు వస్తున్నాయి, స్నానం చేసినట్టు కారుతున్నాయి. ఏమన్నా ఎడవైతే ఎడవకాలు గుంజుతుందా? అన్ని గుంజుతున్నాయి. అయినా అంటే అన్ని గుంజుతున్నాయి. అయితే అత్తున్నాగు. అబ్బా ముసలోడా, నా పిల్లంతో నన్ను కొట్టిపిస్తావా? ఆగు నీ సంగతి చెప్తా. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటాను, చెప్తున్నా. ఏమైంది? ఏమైందే వాళ్ళు? ఇగో ఛాతీలో బాగా నొత్తుంది. మరి చెమటలు పడుతున్నాయా? ఇది వరదాకా బాగా చెమటలు వచ్చినాయి. పే మీద ఉన్న బట్టలు అన్ని తడిచినాయి, స్నానం చేసినట్టు అయింది. మరి ఇప్పుడు చెమటలు లేవు కదా? నువ్వు ఫోన్లా అలో అని అత్తున్నానంగానే పానం కొద్దిగా తీరానికి వచ్చింది, చెమటలు తక్కువ అయినాయి. మరి ఛాతీ నొప్పి తక్కువ అయిందా? పే మీద చెమటలు తక్కువ అయినాయి గాని గుండెల నొప్పి తక్కువ కాలే. మరి బీపీ చూస్తా పాటు. బీపీ చూసుడు ఏమద్దు గాని నీ చేయి బట్టి నా గుండె కొట్టు చూ. బీపీ చూడండి నాకు ఎట్లా ఏర్పడుతుంది? మరి గుండెలను అయితే దడదడున్నది, నొత్తున్నది చూడు. మరి మంచాల వండు వచ్చి చూస్తా. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మంచిగా ఉన్నది. మంచి గుండు కాదు, చెడ్డ గుండు కాదు. నువ్వెందుకు రమ్మను నాకు ఎరికే. మరి ఎరికే కదా, రమ్మన్నప్పుడు జల్దీ రారాదా? జల్దీ వచ్చుతోండి కానీ కీలికల పేషెంట్లు బాగా మంది ఉన్నారు. మరి నువ్వు ఇంతసేపటికి గిప్పుడత్తే నేనేమన్నా గానా? ఏమవుతావు? నేను రమ్మన్నప్పుడు నువ్వు రాకపోతివి, నా గుండె బరువెక్కుతుంది, ఛాతీలా నొప్పి పుడుతుంది. మరి రమ్మన్నప్పుడు వస్తే ఏమనిపిస్తుంది? నేను రమ్మన్నప్పుడు వస్తే నా గుండెల బరువు తక్కువ అవుతుంది, నా ఛాతీల నొప్పి తక్కువ అవుతుంది. ఇగో నీ ఆరోగ్యం నీ పానం మంచిగా ఉండాలని
అరటి పండు తెచ్చిన, అంగూర్లు తెచ్చిన. అబ్బా నా కోసమేనా? నీకోసమే, నీకన్నా ఎక్కువ నాకేమున్నది. నిజంగానా? నిజంగానే. ఇగో తొడ మీద వండుకో, అంగూరు తింపి. ఏమైంది ఇద్దరున్నారు? ఏమైంది? ఈడ ఈ సైకిల్ ఉండబట్టి 2 గంటలకు ఎక్కువ. 2 గంటల నుంచి సైకిల్ ఆడుంటే ఏమైంది మీకు? విచిత్రంగా చూస్తుర్రు. మన భూమి డాక్టర్ లేడా? ఈడ సైకిల్ పెట్టి లోపలికి వేయండు, ఇంకా ఇవతలకి ఎత్తలేడు. ముసల్దానికి నా గ్లూకోజ్ పెట్టిండు ఏమో, అయిపోయేదాకా ఆడు ఉంటాడు కావచ్చు. నీ అవ్వ అట్లా కాదే, నీకు దాని గురించి తెలియదు. నీ అవ్వ గట్లా అంటే ఏందే? ఒకసారి ఫోన్ కొట్టి చూడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. గ్లూకోజ్ పెట్టేటోడు ఎవడన్నా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడా? మరి ఆ మంది మూడు ఉంటుంది. ఇంట్లో లేనట్టున్నాడు, వాళ్ళు ఆడిందే ఆట అయినట్టున్నది. ఏమైందో ఏమో ముచ్చట పెట్టుకుంటారు. ఈడ డాక్టరు సైకిల్ పెట్టి 2 గంటలు అవుతుంది. అయితే ఏంది? అయ్యో మీకేమని చెప్పాలి? ఆడ సైకిల్ ఉంటే ఏమైందో నాకు కొంత చెప్తే ఏందో. ఇగో చెప్పుడు కాదు, లోపల ఏం జరుగుతుందో ఈ అన్న చూపిస్తాడు. మీరు పోన్రి, నేను అలా భార్యను తీసుకుని వస్తా. అగో భూమి పిల్లని దొరకతున్నారు కదా మా ఆయన, ఏమవుతుందో ఏమిగా. ఏం కాదు, గ్లూకోజ్ పెట్టిన, కిరం పట్టు. ఏమైంది నా పెళ్ళానికి? ఛాతిలా నొప్పి లేస్తే డాక్టర్ వచ్చి గ్లూకోజ్ పెట్టిండు. మరి ఇప్పుడు ఎట్లున్నదే? డాక్టర్ వచ్చి చూసినాక పానం కొద్దిగా తీరానికి వచ్చింది. టయానికి వచ్చి నా పెళ్ళాన్ని బతికిచ్చినావు. అబ్బా డాక్టరు, ఇట్లా తప్పించుకున్నావా? నీ సంగతి మళ్ళోసారి చెప్తా. హాయ్, నా మొగడు ఆర్ఎంపీ డాక్టర్. మా ఆర్ఎంపీ డాక్టర్ సిరీస్ చూస్తారు కదా. ఫస్ట్ ఎపిసోడ్ను ఎట్లయితే విజయవంతం చేశారో, సెకండ్ ఎపిసోడ్లో అంతకంటే ఎక్కువ నవ్వుకుంటారు, అంతకన్నా ఎక్కువ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మీకు అంటే నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా నచ్చిన కామెంట్లు మాత్రం మంచిగా చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా నవ్వించే వీడియోలు ముందు ముందు ఇంకా మంచి మిమ్మల్ని నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎప్పుడు మిమ్మల్ని నవ్వించడానికే మేము ప్రయత్నం చేస్తూ వీడియోలు తీస్తూ మీ ముందు ఉంచుతాము. బాయ్.